భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నటువంటి వారు శ్రీ ఎంవిఎస్ నాయుడు గారు, భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి. వారు మనకు నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ పైన వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు. నమస్కారం అండి ఎంవిఎస్ నాయుడు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఈ రోజు నిన్న నిర్మలా సీతారామన్ గారు, మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చాలా మంది నుంచి చాలా సంకేతాలు వస్తున్నాయి. అట్లానే ఒక కార్మిక సంస్థ యొక్క నాయకుడిగా ఈ బడ్జెట్ కార్మికుల కోసం కేటాయిస్తున్నదిగా పరిగణిస్తున్నారా, లేదా కేవలం వృద్ధి ఆధారంగానే ప్రవేశపెట్టిందిగా భావిస్తున్నారా? మా ప్రేక్షకుల కోసం మీ యొక్క అభిప్రాయాన్ని కొంచెం తెలియజేయండి సార్. ఇది నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ భారతీయ మజ్దూర్ సంఘ దీన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత పెద్దలందరితో ఇది పూర్తిగా కార్మికులకు ఏమాత్రము ఆశాజనకంగా లేదండి. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి బిఎంఎస్ భావిస్తుంది. ముఖ్యంగా దేశ కార్మికుల యొక్క జీవనోపాధి, సామాజిక భద్రత వంటి మౌలిక సమస్యలను ఏదైతుందో ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని బిఎంఎస్ భావిస్తుందండి. అలాగే వేతన భద్రత, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ లేకుండా ఇచ్చేటువంటి ఉపాధి ఏదైతుందో ఆ ఉపాధి సమగ్ర అభివృద్ధి కానే కాదని బిఎంఎస్ తాలూకు అభిప్రాయము. ఎందుకంటే టెక్స్టైల్ రంగంలో కానీ మత్స్య పరిశ్రమల్లో, పర్యాటకము, ఆరోగ్యము, ఎంఎస్ఎంఈ, ఆయుష్ వంటి కార్మిక ఆధారిత రంగాల ద్వారా ఉపాధి కల్పన మీద ప్రభుత్వం కొంతమేర దృష్టి పెట్టింది. వాటిని స్వాగతించదగినవే కానీ కార్మికులకైతే మాత్రం వేతన భద్రత కానీ, ఉద్యోగ భద్రత కానీ, సామాజిక రక్షణ అనేది ఆ విషయాల మీద ఏమాత్రం ప్రస్తావన లేకుండా ఉన్నదండి. ఇది బిఎంఎస్ పూర్తిగా అసంతృప్తిలోనే ఉంది ఈ బడ్జెట్ మీద. కార్మికులకి, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం పోయిన కార్మికులు వంటి స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ప్రతిపాదన ఇందులో లేదు. అలాగే ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఈపీఎస్ 95 పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కనీస పెన్షన్ 1000 రూపాయలు చేశారు. ఆ 1000 రూపాయలని 3000 పెంచమని కొంతకాలం డిమాండ్ చేసాము. తర్వాత కనీసం 5000 పెంచమని. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రూపాయి తాలూకు విలువ పడిపోతుంది. కాబట్టి ఈ రోజున కార్మిక సంఘాలన్నీ కూడా 7500 రూపాయలు కనీస పెన్షన్ ఇస్తేనే కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి కార్మికులు బ్రతకలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి 7500 డిమాండ్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. కానీ కనీస పెన్షన్ విషయంలో ఈ ఏమాత్రం ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి గారు ఊసే ఎత్తకపోవడం అనేది చాలా నిరాశగా ఉన్నారు రిటైర్ అయిపోయినటువంటి కార్మికులు ముఖ్యంగా. ఇప్పుడు మనకి సాధారణంగా ఇట్లాంటి బడ్జెట్ జరిగేటప్పుడు కొన్ని కార్మిక సంస్థల్ని, కొంచెం ఇండస్ట్రియలిస్ట్ని, బ్యూరోక్రట్స్ ని పిలిచి సమావేశం అడిగి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని అడుగుతారు. అట్లాంటిది ఏమన్నా జరిగిందండి? ప్రీ బడ్జెట్ సమావేశాలని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘాన్ని ఆహ్వానించడం జరిగింది. భారతీయ మజ్దూర్ సంఘ్తో 2 దఫాలుగా చర్చలు జరిపారు. అందులోని బడ్జెట్లో కార్మికులకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి ప్రస్ఫుటంగా లిఖితపూర్వకంగా కూడా మా కేంద్ర నాయకత్వం మా గౌరవ మంత్రివర్యుల వారికి సమర్పించడం జరిగింది. కానీ ఆ చర్చలో జరిగినటువంటి అంశాలు ఏమీ కూడా ఆమె ప్రస్తావన చేయకపోవడం, కేవలం ఏదైతే ఈ శ్రమ కార్డులు చేసుకున్న వాళ్ళకి కొంత ప్రయోజనాలు కల్పించే విధంగా కేవలము ఒక అతి కొద్ది శాతం మాత్రం మందికే లాభపడే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో అధిక శాతం మందికి వర్తించే విధంగా బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదని బిఎంఎస్ భావిస్తుంది. గత సంవత్సరం భారతీయ మజ్దూర్ సంఘ్ చాలా ధర్నాలు, యాజిటేషన్స్, ఈపీఎస్ 95లో కనీస వేతనం ఒక 5000 ఉండాలని చెప్పి, 7500 ఉండాలని చెప్పి చాలా చేసింది కదా. ఇది చేసినది ఎంతో మంది, లక్షల మంది
కార్మికులు ఏదో ఈ బడ్జెట్‌లో ఏదో వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని ఆశాజనకంగా ఉన్నారు. ఇంత నిరాశతోటి ఉన్నటువంటి కార్మికుల కోసం మీరు రాబోయే రోజుల్లో ఏమన్నా ఆందోళన చేపట్టే అవకాశం ఉందండి? అఖిల భారత సమావేశాలు మహాసభలండి 21వ జాతీయ త్రైవార్షిక మహాసభలు రేపు ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో జగన్నాథ్ పూరి క్షేత్రము ఒడిశాలో జరగనున్నాయండి. ఆ సమావేశాల్లో బడ్జెట్ మీద పూర్తిగా ప్రజలందరూ విశ్లేషించి తదుపరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణ అనేది తప్పకుండా అక్కడ రూపొందించడం జరుగుతుంది. అతి సమీపంలోనే, అంటే వచ్చే నెల ఇంకా 4-5 రోజుల్లోనే ఆ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తప్పనిసరిగా అక్కడ చర్చించి కార్మికులకి అనుకూలమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను, అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కూడా మేము ఆలోచన చేస్తాము. అక్కడ ఆ కార్యాచరణ అనేది అక్కడ తప్పకుండా తీసుకుంటామండి. ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ కార్మికులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకునేటువంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చాయండి? సందర్భాలు అంటే బడ్జెట్ వెనక్కి తీసుకోమని మనం చెప్పడం కాదు. కార్మికుల కోసం సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ తర్వాత అయినా సరే వాళ్ళు నిర్ణయం చేయొచ్చు, బడ్జెట్లోనే అని కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఈఎస్ఐ యొక్క పరిమితి ఉంది, 21,000 ఉంది. ఈ రోజున కనీస వేతనాలు చాలా కాలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషదాయకమే పెంచింది. కనీస వేతనాలు పెరిగాయి. కనీస వేతనాలు పెరగడం వలన సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్, అలాగే సూపర్ స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఈ ఈఎస్ఐ పరిధి నుంచి ఎక్స్క్లూడ్ అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా 21,000 జీతం దాటిపోతుంది. కాబట్టి ఆ 21,000 పరిధి అనేది కూడా పెంచమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాన్ని డబుల్ చేయమని చెప్పేసి 50,000 చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అది కూడా చేయలేదు. అలాగే పిఎఫ్ తాలూకా కంట్రిబ్యూషన్కి సంబంధించి 15,000 సీలింగ్ అనేది ఉంది. ఆ 15,000 సీలింగ్ని కూడా డబుల్ చేయమని చెప్పేసి అది కూడా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇది బడ్జెట్లోనే కాకుండా మధ్యలోనే కూడా ఈ విషయాల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించవచ్చు. ఈ విషయాలు ఈ రెండు కూడా సామాజిక భద్రతకు సంబంధించినటువంటి అంశాలండి. ఈరోజున 15,000 మాత్రమే జీతం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 15,000 దాటిన వాళ్ళు ఎందుకంటే కనీస వేతనమే పెరిగి ఉంది కాబట్టి ఓన్లీ అన్స్కిల్డ్ లేబర్స్ మాత్రమే దీనికి వర్తిస్తున్నారు అన్నమాట. కాబట్టి సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ వాళ్ళందరూ కూడా ఎక్స్క్లూడ్ అయిపోతున్నారు. కాబట్టి ఈ రెండు పిఎఫ్, ఈఎస్ఐ పరిధిని కూడా ఏదైతే సీలింగ్ ఉందో ఆ సీలింగ్ని పెంచమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మధ్యలో పెంచవచ్చు ప్రభుత్వం కావాలని, కార్మికుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని. మిగతా అంశాలపైన మీ అభిప్రాయం ఏంటండి? మిగతా అంశాలు అంటే వ్యవసాయ రంగం, ఏదైతే అభివృద్ధి పరిశ్రమలు కానీ, ఎంఎస్ఎంఈ కానీ వాటి మీద తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మీ అభిప్రాయం? అదే ఎంఎస్ఎంఈ, లఘు పరిశ్రమలు వీటి మీద తీసుకున్నటువంటి చర్యలు అయితే ఆశాజనకంగానే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కార్మికులకు సంబంధించి ఉద్యోగ భద్రత అనేది లేనటువంటి అభివృద్ధి, అది సామాజిక రక్షణ, భద్రత, ఉద్యోగ భద్రత లేనటువంటి అభివృద్ధిగా అని మేమైతే భావిస్తున్నాము. ప్రభుత్వం అయితే ఎంఎస్ఎంఈకి, ఆయుష్కి, ఆరోగ్యం, పర్యాటక రంగాలకి చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది స్వాగతిస్తున్నాము. అదే సందర్భంలో కార్మికుల యొక్క సంక్షేమం, కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత, వేతన భద్రతల గురించి కూడా ఆలోచించమని చెప్పేసి మా యొక్క డిమాండ్ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలిసినట్టు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లాగైనా సరే మా కార్మికులకు మా న్యాయం జరగాలని, ఈ బడ్జెట్ లో కాకపోయినా మార్పులు చేర్పులు చేసైనా సరే, లేదా ప్రత్యేక బిల్లునైనా ప్రవేశపెట్టి కార్మికులకు సంక్షేమం దృష్టి కానీ, భద్రత దృష్టి కానీ చేయాలని కోరుతున్నారు. అది మీరు సాధించాలని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. నమస్కారం. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు.